రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కని విని ఎరగని రీతిలో సాక్షాత్తు మహాత్మా గాంధీ గారు పల్లెల్లోనే ఆత్మ ఉంటుందని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దాన్ని నిజం చేసే విధంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు 2,91,000 కోట్ల రూపాయలతో వాస్తవానికి దగ్గరలో 100కు 100% ప్రజల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని పీపుల్స్ మార్చ్ పేరిట గతంలో తాను చేసిన పాదయాత్ర లోపల ఆదిలాబాద్ నుంచి మదిర వరకు పాదయాత్ర చేసి ఖమ్మం వరకు ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి శత విధాల ప్రయత్నం చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని బానిస సంఖ్యల నుంచి విముక్తి చేయడానికి జైళ్ళకు కూడా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలంతా కూడా చూసిన తర్వాత ఈరోజు రైతులు వ్యవసాయానికి సంబంధించిన బడ్జెట్ ఈ బడ్జెట్ ముఖ్యంగా పేద వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ సోదరుల గురించి గతంలో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా పెట్టినటువంటి బడ్జెట్ని 2,91,000 కోట్ల రూపాయలతో పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఎమ్మెల్యేలందరూ కూడా ఫోన్లు వస్తున్నాయి. చాలా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిరని చెప్పి మాకు సమాచారం అంతా నాకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా వ్యవసాయం అనుబంధ రంగాలకు ఈ బడ్జెట్ లోపల 72,659 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే మొత్తం బడ్జెట్ లోపల ఇది 47.3% ప్రజలకు దీని లోపల భాగస్వామ్యం ఉంటూ మనకు ఉన్నటువంటి బడ్జెట్లో 25% వ్యవసాయం అనుబంధ శాఖలకే కేటాయించడం జరిగింది. దాంట్లో రైతు రుణమాఫీకి 26,000 కోట్లు. మీకు అందరికీ తెలుసు రైతు రుణమాఫీ అంటే గతం లోపల కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చారానా 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 అని చెప్పి కనీసం ఆ లాస్ట్ చారాన కూడా ఇవ్వకుండా దాన్ని వదిలేసి ఒక 30% 20% మందికి వదిలేసిపోయిండు. అది ఇవ్వకుండా పోయిండు. మా దగ్గర అధికారికంగా గణాంకాలు ఉన్నాయి. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని వరంగల్ తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ అని ప్రవేశపెట్టి రాహుల్ గాంధీ గారి నోటి ద్వారా తెలంగాణ ప్రజానికానికి మాట ఇచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకోకండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, రాగానే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారి నోటి ద్వారా రేవంత్ రెడ్డి గారు చెప్పించడం జరిగింది. ఆ మాటను నిజం చేస్తూ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊపి లోపల కేసీఆర్ ప్రభుత్వాన్ని నెట్టేస్తే పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు తప్పదన్న ఉద్దేశంతో మీరందరూ కూడా చూసిర్రు. 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసేసినాం. ఈ నెలాఖరికి 1,50,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం. దీని గురించి వచ్చే నెల 15 ఆగస్టు లోపలే మనకు 26,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సన్నకారు చిన్నకారు పేద రైతాంగానికి అంతా కూడా మేము రుణమాఫీ చేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా కింద 15,075 కోట్ల రూపాయలు కేటాయించినాం. గత ప్రభుత్వం కేవలం 5,000 రూపాయలు ఒక పసల్కి ఇస్తుండే, మేము 7,500 రూపాయలు ఒక పసల్కు, అంటే ఏడాదికి 2 పసలు ఉంటే 15,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ఇచ్చే విధంగా మేము పథకాన్ని తీసుకొచ్చినాం. దాన్ని అమలు చేయడానికి అని చెప్పి 15,075 కోట్ల రూపాయలు కేటాయించినాం. వ్యవసాయ కూలీలకు రైతు భరోసా కింద 1,200 కోట్ల రూపాయలు కేటాయించినాం. ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కేటాయించలేదన్నట్టుగా మాట్లాడాడు. ఆయన శాసనసభకే రాలేదు. మేము ఎన్నోసార్లు మా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు అడిగాడు, నువ్వు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు శాసనసభకు రా అని చెప్పి ఎన్నోసార్లు అడిగితే రాకుండా ఈరోజు శాసనసభకు వచ్చి సరిగ్గా కనీసం పూర్తి చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ నుంచి వెళ్ళిపోవడం, వాళ్ళు మీడియా బయటకు వచ్చి చిల్లర మల్లర మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయాన్ని కూడా తెలియజేస్తూ రైతు బీమా కింద 1,589 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
పంటల బీమా కింద 1300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. పంటలకు బోనస్ కింద 1800 కోట్ల రూపాయలు, వరి పంటకు 500 రూపాయలు మేము క్వింటల్కి ఇస్తామని చెప్పినాం. దాన్ని నెరవేర్చే క్రమం లోపల 1800 కోట్ల రూపాయలు కేటాయించినాం. విద్యుత్ సబ్సిడీ కింద 11,500 రూపాయలు కేటాయించినాం. విద్యుత్ సబ్సిడీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో ప్రజా ప్రస్థానం పేరిట అధికారంలోకి రాగానే రైతులందరూ కూడా ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి గత 20 ఏళ్ల నుంచి రైతాంగానికి ఎవరికి కూడా కరెంటు బిల్ అనేది లేదు. అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకంగా దాన్ని కొనసాగిస్తాం. అంటే 25 ఏళ్ల నుంచి వ్యవసాయంలో రైతులకు కరెంటు బిల్ లేదు, కేవలం సర్వీస్ ఛార్జ్ మాత్రమే పే చేస్తున్నామన్న విషయాన్ని తెలియజేస్తూ నీటిపారుదల శాఖ ప్రగతి పథకం కింద 10,829 కోట్ల రూపాయలు మనకందరికీ తెలుసు. నీటిపారుదల శాఖ కింద మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ పర్రెలు వాస్తే మా శాసనసభ్యులమే కాకుండా మీ మీడియా మిత్రులందరూ కూడా తీసుకెళ్లి పర్రెలు వారినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టును మీకు చూపించినాం. కాబట్టి పనికిరాని ప్రాజెక్టులు కట్టిన ఎవరంటే కేసీఆర్ ఆయన ప్రభుత్వం అన్న విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఇంకా ఇతర పథకాలకు 3,366 కోట్లు, మొత్తం 72,659 కోట్లు మేము ఈరోజు వ్యవసాయ ఆధారిత పథకాల గురించి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది రైతే రాజ్యంగా భావించే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణలో ఉన్న రైతాంగానికి ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేస్తాం. ఇది కేవలం 8 నెలలకు సంబంధించిన బడ్జెటే. ఇంకా పెద్ద ఎత్తున మునుముందు అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. దేనికి కూడా వెనుకకు పోమన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.